కానీ సార్ ఇక్కడ మీరు ఈ పాయింట్ తీశారు కాబట్టి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఆల్మోస్ట్ ఏపీలో పట్టు కోల్పోయింది కాంగ్రెస్. మరి పుంజుకునే అవకాశం 2029కి అవుతుందా? ఒంటరిగా పోటీ చేసే సత్తా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కుందా? లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది వైసీపీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు అనే వ్యాఖ్యలు కూడా వస్తున్న తరుణంలో మీరేం చెప్తారు? అమ్మా, కాంగ్రెస్ నేను చెప్పాను 9 సార్లు వచ్చేసి 16 సార్లు 9 సార్లు గెలిచాం. 9 సార్లలో మేము ఒక్కసారి పొత్తు పెట్టుకున్నాం 2004లో సిపిఐ సిపిఎంతో. మిగతా 8 సార్లు వచ్చేసి సొంతంగానే అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రోజు పరిస్థితి బట్టి ప్రస్తుతానికి ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు మేము ఒకటిగా ఉన్నాం కాబట్టి బహుశా 2029లో కూడా ఇండియా కూటమి తరఫున మేము వచ్చేసి కమ్యూనిస్టులు బహుశా కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వచ్చేసి మా వైకాపా పార్టీని బీజేపీ పార్టీని మేము వద్ద ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళకి అన్న సీట్లు ఉండొచ్చు, కానీ మా దృష్టిలో మాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని. మేము వచ్చేసి జనసేనను బీజేపీని వైకాపాను మేము డోంట్ కేర్. వాళ్ళు వచ్చేసి ఆ స్థాయిలో ఊహించాల్సిన పార్టీలు కాదు. వచ్చేసి కాల ప్రవాహంలో కొన్ని వస్తుంటాయి అంతే తప్ప ఒక స్థిరత్వం కలిగిన పార్టీలు రాష్ట్రం వరకు కాంగ్రెస్ టీడీపీనే మా రాజకీయ ప్రత్యర్థి. మేము టీడీపీనే భావిస్తాం. సరే, ముఖ్యంగా ఏపీలో ఆరోగ్యశ్రీకి సంబంధించి 3000 కోట్ల బకాయిలు ప్రభుత్వం బాకీ ఉంది. అది చెల్లిస్తేనే జనవరి 10 తర్వాత నుంచి మా సేవలు కొనసాగుతాయి, లేకపోతే నిలిపివేస్తామంటూ కూడా చాలా ఖరాఖండిగా చెబుతున్న సందర్భం ఉంది. దీనివల్ల సామాన్యులు పేదలు ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉన్న సందర్భంలో మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఆల్రెడీ అనేక అంశాలతో పాటు ఈ ఒక్క అంశం చాలు. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా అమలైంది, తర్వాత టీడీపీ, తర్వాత జగన్ పార్టీ, ఇప్పుడు టీడీపీ కూటమిలో ఏ విధంగా పరిణామక్రమం, అది ఒక్కటే చాలు. ఈ పార్టీల కంటే కాంగ్రెస్ వచ్చేసి మేలైన పార్టీ అని చెప్పి అది ఒక్కటి చాలు. ఇది ఆరోగ్యశ్రీ ఎప్పుడు ప్రారంభించింది? 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఉద్దేశం ఏమి? పేదవాళ్లకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యం అందించాలా అన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం, దాన్ని నిరంతరాయంగా కొనసాగించడం. కొన్ని లక్షల మంది యమధర్మరాజు దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడడం వల్ల ఆయనకి వచ్చారు. అంటే మృత్యుకోహరంలోకి పోయి ఇంకా చనిపోయినాం అనుకునే వాళ్ళు వచ్చేసి మళ్ళా బతికొచ్చారు. కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ స్కీమ్ వచ్చేసి ఆరోగ్యశ్రీ. ఇది కాంగ్రెస్ పార్టీ మానస పథకం. దాన్ని తర్వాత వచ్చిన పార్టీలు 2014 నుండి 19 వరకు అనేక సార్లు వచ్చేసి తెలుగుదేశం గవర్నమెంట్ కు నోటీస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు. మళ్ళా జగన్ పీరియడ్ లో అదే జరిగింది. ఈవెన్ కడప జిల్లాలో కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ జగన్ పార్టీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లోనే 4 సార్లు నోటీస్ ఇచ్చారు. ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 4 సార్లు వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా చాలా రీజనబుల్. అంటే 3000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉంటే అవి ఎట్లా బతకాలా? నెట్వర్క్ హాస్పిటల్స్ డాక్టర్లకు జీతాలు ఇవ్వాలా, మందులకు డబ్బులు ఇవ్వాలా, సర్జికల్ పరికరాలు మిగతా పరికరాలకు సప్లైదారులకు డబ్బులు ఇవ్వాలా. కాబట్టి 3000 కోట్లు పెండింగ్ లో ఉంటే ఏమి ఎట్లా వాళ్ళు జీవిస్తే వాళ్ళు వచ్చేసి హాస్పిటల్స్ మునుగడ సాగిస్తాయి. కాబట్టి వాళ్ళ డిమాండ్ సమంజసం డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళు ఏదో చెప్తా సంపద సృష్టిస్తా, ఈయన వచ్చేసి 2047కు స్వర్ణాంధ్ర చేస్తా, వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తా, ఇవన్నీ ఊరిక హెల్త్ వెల్త్ అనే ఆంధ్రప్రదేశ్ చేస్తా అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు, పిట్టల ఉపన్యాసాలు, పిట్టల రాముడు ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు 4 సార్లు 7 నెలల్లోనే ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ పట్ల చాలా వివక్ష చూపుతున్నాయి, చాలా నిర్లక్ష్యం చూపుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం అలా చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా చేసింది. కాబట్టి ఇది ఒక్కటి చాలు. కాంగ్రెస్ తప్ప మిగతా ప్రభుత్వాలకు పరిపాలించే శక్తి సామర్థ్యాలు లేవు. దానికి ఆరోగ్యశ్రీ ఒక మచ్చు తునక. ఈ కూటమి ప్రభుత్వం కాలంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది.
సార్, ఈ మధ్య కాలంలో ఎందుకో షర్మిల గారు జోరు తగ్గింది, స్పీడ్ తగ్గింది అన్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. ఏదన్నా మాట్లాడాలని అనుకుంటే ఇంతకు ముందైతే ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తేవారు. ఆ టైంలో విమర్శలు కూడా మనం చూసాం. అంటే అధికారంలో ఉన్న టీడీపీకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపాలి, కానీ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది మాట్లాడిన నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇది బేస్ చేసుకునే షర్మిల గారు తన స్పీడ్ తగ్గించారు, కేవలం ట్వీట్లకు మాత్రమే పరిమితమయ్యారు అంటూ కూడా కొన్ని మాటలు ఆంధ్రప్రదేశ్లో. మీరేం చెప్తారు? మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక షర్మిలానే కాదు, మేమందరం ఉన్నాము. మేము రోజు మాట్లాడుతూనే ఉంటాము. కాకపోతే మిగతా పార్టీలకు వచ్చేంత పబ్లిసిటీ మాకు ఇవ్వకపోవచ్చు, కానీ ఎవ్రీడే ఎవరి ఇష్యూస్ మాట్లాడుతున్నాము. ఆవిడ కూడా ఎవ్రీడే ఎవరి ఇష్యూస్ మాట్లాడుతుంది. ప్రస్తుతం వచ్చేసి అమెరికాలో ఉంది, త్వరలో వస్తుంది. ఆవిడ కూడా అనేక పోరాటాల్లో పాల్గొంటుంది, ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మీద కానీ లేకుంటే కరెంటు ఛార్జీల మీద కానీ. కాబట్టి ఆవిడ వర్క్ ఆవిడ చేస్తుంది, మా వర్క్ మేము చేస్తున్నాము. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, మా జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అంటే షర్మిల ఒకటే కాదు, మేమందరం ఉన్నాము. ఆవిడ పోరాడుతుంది, మేము పోరాడుతున్నాం. కాబట్టి కాల ప్రవాహంలో కొంత ప్రచారం వచ్చేసి ప్రస్తుతానికి మేము చెప్తున్న ప్రతి అంశం మీద మేము మాట్లాడుతున్నాం ఎవ్రీడే. షర్మిల గారి తీరుకు సంబంధించి అధిష్టానానికి కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. మరలా నేను చెప్తున్నట్టుగా అంటే వస్తున్న వార్తల ప్రకారంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపడానికి బదులు ఆస్తి తగాదాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, జగన్ మీద ఫోకస్ పెట్టడం అది కాంగ్రెస్ కి రేపొద్దుట ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. కాబట్టి షర్మిల గారికి కొన్ని మొట్టికాయలు పడ్డాయి అధిష్టానం నుంచి. ఈ నేపథ్యంలోనే పీసీసీ మార్పు ఉండే అవకాశం కూడా లేకపోలేదు అంటూ ఒక చర్చ. మార్చబోతున్నారంటారా నిజంగానే షర్మిల గారికి అధిష్టానం నుంచి వార్నింగ్ వెళ్ళిందా? మరి నేను ఎక్కువ ఢిల్లీకి పోనమ్మా, మరి మీరు చెప్పిన విషయాలన్నీ నా దృష్టికి ఏం రాలేదు. సరే, ఆవిడ కూడా వచ్చేసి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద తరచుగా విమర్శిస్తుంది. కేవలము వైకాపానే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద కూడా మాట్లాడుతూ ఉంది. కాకపోతే ఏమంటే కొన్ని సందర్భాల్లో రెండింటినీ కలిసి మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ గురించి నేను కూడా మాట్లాడినాను. ఈవెన్ టీడీపీ హయాంలో గతంలో నోటీసులు ఇచ్చారు, జగన్ పెట్లు నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు అసోసియేషన్ వాళ్ళు. కానీ ఒకసారి మాట్లాడే సందర్భంలో ఈ యొక్క న్యాచురల్ గా గత ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాల్సిన నేపథ్యం ఉండొచ్చు, ఆ విధంగా మాట్లాడచ్చు. మిగతా విషయాలు నా దృష్టికి రాలేదు. నేను నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటాను. ఎవ్రీడే పార్టీ యొక్క స్టాండ్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఎవ్రీడే నేను వచ్చేసి పెడుతుంటాము. నాతో పాటు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళందరూ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ చేస్తా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉంది, త్వరలో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా రాబో రోజుల్లో మేము చాలా కీలకమైన రోల్ ఆంధ్రప్రదేశ్ లో ప్లే చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 2029కి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత వైభవము సంతరించుకునే విధంగా ఖచ్చితంగా మేము వచ్చేసి మాకు ఆ నమ్మకం ఉంది. ఆ విధంగా పోరాడతాం.